రామ్టాక్కి తిరిగి స్వాగతం. జోహ్రాన్ మందాని ఈయన మనం వీడియో చేసుకున్నాం. న్యూయార్క్ డెమోక్రటిక్ మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు అని. ఇప్పుడు డెమోక్రటిక్ అభ్యర్థిగా ఖాయమైపోయాడు. ఆల్మోస్ట్ ఉంది. డెమోక్రటిక్ అభ్యర్థిగా ఖాయమయ్యాడు. మేయర్ అనేది నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. మరి ఆ రోజు నేను వీడియో చేసినప్పుడు తెలుగులో ఎవరికి తెలియదు. అసలు ఇక్కడ కూడా దాని గురించి ఇండియన్ ఛానల్స్ ఎవరు మాట్లాడలే. ఇవాళ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. సరే, ఏదైతే ఏమైంది, ఇవాళ నేను ఇది ప్రెడిక్ట్ చేశాను ఆ రోజే, ఇది జరిగే అవకాశం ఉందని చెప్పి. ఇది వాళ్ళ వాల్ స్ట్రీట్ జర్నల్ పెట్టింది. అయితే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ న్యూయార్క్ సిటీ అని చెప్పి ఎడిటోరియల్ కాలంలో రాశారు. అంత సంచలనం సృష్టిస్తూ ఉంది వాళ్ళ అమెరికాలో ఈ వార్త. ఎందుకని, ఇతను 33 ఏళ్ల కుర్రాడు. అమెరికా సిటిజన్ అయింది 8 సంవత్సరాల క్రితం. ఒక ముస్లిం యువకుడు, మొదటిసారి న్యూయార్క్ సిటీలో. అసలు ఈ పద్ధతుల్లో ఒక డిక్లేర్డ్ డెమోక్రటిక్ సోషలిస్టు, డెమోక్రటిక్ పార్టీలో డెమోక్రటిక్ సోషలిస్టులు ఈ స్థాయిలో పైకి రావటం మొదటిసారి. వీళ్ళ ఎజెండా చాలా, అసలు భారత్లో ఏదైతే పాపులిస్టిక్గా చాలా పార్టీలు చేతికి వెన్నెముకలు ఏదైనా వాగ్దానాలు చేస్తారు చూసావా, అదే పద్ధతుల్లో ఈయన ఎన్నికల్లో వాగ్దానాలు చేశాడు. అంటే దానికి కారణం ఉంది. జనం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. న్యూయార్క్ సిటీ ప్రజలకు నివాసయోగ్యంగా లేదు. ఎఫర్డబుల్ సిటీ కాదు. ఎఫర్డబుల్ సిటీ ఎక్కువ మందికి కాదు. ఎందుకంటే రెంట్స్ దేశంలో ఎక్కడా లేని పరిస్థితుల్లో ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయినాయి. పెద్దవాళ్ళకి జీతాలు పెరిగినాయి. దాంతో వాళ్ళు రెంట్స్ పెంచుకుంటూ పోయారు. మిగతా జనమంతా 20% వాళ్ళు ఎఫర్డబుల్ అయితే, మిగతా 80% ఎఫర్డబుల్ లేని పరిస్థితికి వచ్చారు. ఇది ప్రధాన కారణం. ఫుడ్ కాస్ట్ పెరిగింది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒక ఫ్రస్ట్రేషన్లో మార్పు కోసం ఓటేశారండి. అందరు అనుకుంటున్నట్టు ఇదేదో యాంటీ హిందూ, యాంటీ జ్యూసు, లేకపోతే ప్రో ముస్లిం, ఇవన్నీ కాదండి. ఇవి కాదు. ఒక ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు మార్పు కోరుకుంటూ, వాళ్ళు ఇతని ప్రచారం కూడా దానికి తగ్గట్టుగా ఉంది. ఒకటి, వాళ్ళ గుండెల్ని తట్టింది. మేము రెంట్ ఫ్రీ చేస్తామని చెప్పాడు. అంతకన్నా వాళ్ళకి కావాల్సిందే ఉంది. బస్సు ఫ్రీ రైడ్ ఇస్తామని చెప్పాడు. అంతకన్నా వాళ్ళకి కావాల్సిందే ఉంది. 2 లక్షల కొత్త ఇల్లు కట్టించిస్తానన్నాడు. పబ్లిక్ చైల్డ్ కేర్ పెడతానని చెప్పాడు. ఇలా అసలు ఒక్కొక్కటి చెప్తుంటే అవి ఆచరణ సాధ్యమే కాదా పక్కన పెట్టేసేయండి. వాళ్ళని ముందు తట్టినాయి. ఎందుకంటే వాళ్ళందరూ పడే బాధలు అవి. రెండోది, ప్రచార శైలి కూడా భిన్నంగా ఉంది ఎప్పటికన్నా కూడా. బాలీవుడ్ ప్రచారం, ఇక్కడ ఇది సంగీతం ఉంటుంది కదా, వెస్ట్రన్ మ్యూజిక్, వాళ్ళతోటి ప్రచారం. అంటే ఒక వినూత్న శైలిలో ప్రచారం. అసలు 50,000 మంది వాలంటీర్లు లక్షలాది ఇల్లు డోర్లు తట్టి ఓట్లు అడిగారు. ఆ స్థాయిలో ప్రచారం జరిగింది. అది అంటే అందరికీ ఒకటేంటంటే, ఇవాళ అసలు న్యూయార్క్ పరిస్థితి దారుణంగా తయారైపోయింది అనేటువంటిది ఆ బాధ కోపంగా మారిపోయి మార్పు కావాలని కోరుకొని 33 ఏళ్ల కుర్రాలకు ఓటేశారండి. అంతేకాని ఇదేదో మొత్తం దీన్ని ఐడెంటిటీ పాలిటిక్స్ కింద చూడాల్సినటువంటి పని లేదు. ఐడెంటిటీ అంటే ఇది డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ ఎజెండా. వాళ్ళు ఎక్కడ పట్టినా ఇదే చెప్తారు. అన్ని గవర్నమెంటే బేర్ చేయాలని చెప్తారు. అదే పద్ధతిలో జరిగింది ఇవాళ. వాళ్ళు ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ దాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఎవరైనా రావచ్చు అంటారు బోర్డర్ల నుంచి. ఆ డెమోక్రటిక్ సోషలిస్టులు ఆ ఎజెండా, ఎందుకంటే న్యూయార్క్ సిటీలో దాదాపుగా యావరేజ్ ఏజ్ 38 years. యంగ్స్టర్స్, గ్రాడ్యుయేట్స్, దాదాపు సగం మంది గ్రాడ్యుయేట్స్, రెంట్కి షేర్డ్ అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వాళ్ళు, క్యాబ్ డ్రైవర్స్ 45% సౌత్ ఏషియన్స్. వాళ్ళకి ఉండటానికి సరైనటువంటి వసతి లేదు. ఇవి వాళ్ళని తట్టినాయి. సో ఇది ఎజెండా, అసలు ఎజెండా డెమోక్రటిక్ సోషలిస్టు ఎజెండా అట్రాక్టివ్గా ఉంది. ఆచరణ సాధ్యమా అంటే కాదు. అందరికి తెలుసు. అసలు ఇది చెయ్యాలి అంటే ట్యాక్సులు పెంచాలి. ట్యాక్సులు పెంచాలంటే ఇంక అధికారం ఉందా అంటే లేదు.
ఏమన్నాడు? ఇన్కమ్ ట్యాక్స్ 2% సర్ఛార్జ్ పెంచుతానంటున్నాడు. అట్లని కార్పొరేట్ ట్యాక్స్ 7.2% నుంచి 11.5 చేస్తానన్నాడు. ఎవరు చేయగలరు ఇది? న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ చేయగలదు. ఈయనగా చేసేది. న్యూయార్క్ సిటీ మేయర్ చేయలేడు దీన్ని. కానీ వాగ్దానాలు ఇచ్చేశాడు. జనం అక్కడ దాకా ఆలోచించలేదు. అంటే ఆ కోపాన్ని ఎక్కడో చోట చూపించాలి. మోరోవర్ ఆ ప్రత్యర్థి క్యూమో మీద చాలా దారుణమైన ఎలిగేషన్స్ ఉన్నాయి. అది కూడా ఒక కారణం. సో మొత్తం మీద ఏం జరిగిందంటే ఒక మార్పు కోసం ఓటేశారండి. దీంతో పాటు అయితే ఈయన డెమోక్రటిక్ సోషలిస్టుతో పాటు ఇస్లామిక్ వాదాన్ని కూడా పరోక్షంగా మద్దతు ఇస్తున్నాడు. ప్రత్యక్షంగా నేను చెప్పలేను. ఎందుకనంటే మీకు వీడియోలు బయటకు వచ్చినాయి. 2020 టైమ్స్ స్క్వేర్లో రామ్ మందిరానికి వ్యతిరేకంగా ఒక ప్రదర్శన జరిగింది. ఆ ప్రదర్శనలో వాళ్ళు ఇచ్చేటువంటి స్లోగన్స్ ఎంతో దారుణం. అంటే హిందువుల్ని డైరెక్ట్గా తిడుతున్నారు. మోడీని తిట్టం వేరు, హిందువుల్ని డైరెక్ట్గా తిడుతున్నారు. కౌన్ హై హిందూస్, హరామీ హరామీ. ఆ స్లోగన్స్ వినపడుతున్నాయి ఈయన మాట్లాడే దాంట్లో. అంటే అటువంటి ప్రదర్శనలో ఈయన పాల్గొని బాబ్రీ మసీద్ డిమాలిషన్కి వ్యతిరేకంగా రామ్ మందిరానికి అనుకూలంగా మాట్లాడాడు. సమస్య వరకు మాట్లాడితే దాన్ని ఖండించరా వాళ్ళు మాట్లాడేదాన్ని. మరి దీన్ని ఆయన ఆమోదించినట్టే కదా. అట్లనే ఇంకా ఎన్నో ట్వీట్స్ వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ వీడియోలన్నిట్లేంటి? అసలు 1,00,000 మందిని మోడీ గుజరాత్లో ముస్లిమ్స్ని చంపేశాడట ఆయన చెప్పేది. అట్లని సిఏఏ అసలు భారతీయ ముస్లింలు మొత్తానికి పౌరసత్వం రద్దు చేయటం కోసం సిఏఏ తీసుకొచ్చారట. ఇంతటి దారుణాతి దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఈయన. సరే, హిందువులే ఎక్కువ మంది లేరనుకుందాం. న్యూయార్క్ సిటీలో 3 లక్షల పైచిలకు ఎంతోమంది ఉంటారు. కానీ జ్యూసు అతిపెద్ద కమ్యూనిటీ అక్కడ. అంటే అందరికన్నా కాకపోయినా సింగిల్ లార్జెస్ట్. వాళ్ళు జ్యూస్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ న్యూయార్క్ సిటీలో ఉంటారు. సరే, వాళ్ళు ఇవాళ అసలు ఆ మతం నమ్మని వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ ఆ జ్యూస్లో, అది వేరే విషయం. బట్ ఆయన ఇజ్రాయెల్కి వ్యతిరేకం. నెతన్యాహుని వస్తే అరెస్ట్ చేస్తానని చెప్పి ఇంటర్వ్యూస్లో మాట్లాడాడు. ఆయన వార్ క్రిమినల్ అని. సో మోడీని అదే చెప్పాడు. బుచ్చర్ ఆఫ్ గుజరాత్, వార్ క్రిమినల్. సో ఈయన అసలు ఏంది? ఎందుకంటే హమాస్ని ఖండించడం, అక్టోబర్ 7, 2023 సంఘటనల్ని ఖండించలేదు ఈ రోజుకి కూడా. జూయిష్ షేటు 2 నేషన్ థీరీకి ఆయన ఒప్పుకోవట్లేదు. సో మరి ఈయన ఇస్లామిక్ వాది అందామా, డెమోక్రటిక్ సోషలిస్ట్ అందామా? మరి ఎందుకంటే డెమోక్రటిక్ సోషలిస్టులు అందరూ ఇదే స్టాండ్ తీసుకోరు. ఇప్పుడు అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టేజ్ ఉంది, ఏఓసి, ఆవిడ ఈ హమాస్ దాన్ని ఖండించింది. అక్టోబర్ 7 సంఘటనని ఖండించింది. ఆవిడ ఈ పాలస్తీనా కాజ్ మీద ఆవిడ అభిప్రాయాలు డిఫరెంట్గా ఉన్నాయి. బెన్నీ శాండర్స్ ఏమన్నా సపోర్ట్ చేశారు? ఆయన జ్యూస్ అసలు బెన్నీ శాండర్స్. అయినా ఆయన అసలు ఆయనే దీనికంతా డెమోక్రాటిక్ సోషలిస్ట్ పార్టీ నడుపుతుందో ఇవాళ ఆయన. సో వీళ్ళందరూ ఒకలాగలేరు. ఈయన దాని నుంచి ఒక అడుగు ముందుకేసి ఇస్లామిక్ వాదాన్ని కూడా భుజాన్ని ఎత్తుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. వాస్తవానికి న్యూయార్క్ సిటీ డెమోగ్రాఫ్స్ చూస్తే అట్లా లేవండి. ఒక్కసారి చెప్తాను అవి కూడా మీకు. వైట్స్ 31%, లాటినోస్ 28%, బ్లాక్స్ 20%, ఏషియన్స్ 16%. ఇది దాని డెమోగ్రఫీ. మదర్ టాంగు ఇంగ్లీష్ కాని వాళ్ళు 48% ఉన్నారు అక్కడ. యంగర్ జనరేషన్ ఎక్కువ ఉన్నారు. టెనెంట్స్ ఎక్కువ 67% ఉన్నారు. ఇదే ప్రధానంగా మైండ్లో పనిచేసిందండి. 67% టెనెంట్స్ ఉన్నారు. లార్జెస్ట్ ముస్లిం కాన్సన్ట్రేషన్. అంటే దేశంలో ఉన్న ముస్లిమ్స్లో 20% పైగా ఇక్కడే ఉన్నారు. లార్జెస్ట్ జూయిష్ కాన్సన్ట్రేషన్. కాకపోతే జ్యూస్ అందరూ ఇజ్రాయెల్కి మద్దతుకు కూడా లేరు ఎక్కువ మంది. అది వేరే విషయం, దానికి అది వేరే కారణాలు. 51 లక్షల మంది ఓటర్లు ఉంటే 30 లక్షల మంది డెమోక్రాట్స్గా రిజిస్టర్ అయ్యారు. మిగతా వాళ్ళలో కూడా డెమోక్రాటిక్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఉంటారు. సో ఇది దీని చరిత్ర. సో కాబట్టి ఇవాళ ఆయన డెమోక్రాటిక్ ప్రైమరీ క్యాండిడేట్గా మార్పు కోసం జనం ఓటేశారు. అంత మాత్రాన మేయర్ అయినట్టు కాదు. మేయర్ అనేది నవంబర్లో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇంతమంది అసలు డెమోక్రాట్ తప్పితే వేరేవాడు కాడు అక్కడ. సో కాబట్టి ఆటోమేటిక్గా ఆయన మేయర్ అవుతాడనేది అందరూ అనుకుంటుంది. ఇక్కడ ఒక్కటే ఉంది, ఇప్పుడున్న మేయరు ఎరిక్ యాడమ్స్ కూడా డెమోక్రాటే. ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తానన్నాడు. ఓడిపోయిన క్యూమో కూడా డెమోక్రాటే, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తాడు. రిపబ్లికన్ రేడియో హోస్ట్ ఒకరు పోటీ చేస్తున్నారు. సో ఇంతమంది మల్టిపుల్ కాంటెస్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళందరూ తప్పుకొని
ఒక్క క్యాండిడేట్ నిలబెట్టగలిగేటట్టు అయితేనే ఈయన ఆపగలరు. అది చాలా రేర్ పాసిబిలిటీస్. సో ఈయన అమెరికా మేయర్గా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది అమెరికా రాజకీయాల్లో పెనుమార్పుకు తీసుకొస్తుంది. ఎక్కువ ఇవాళ వర్రీ అవుతుంది ఎవరు తెలుసా? రిపబ్లికన్స్ కాదు, డెమోక్రాట్స్ వర్రీ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఎజెండా ఆల్మోస్ట్ కమ్యూనిస్ట్ ఎజెండా. ఎందుకంటే బెర్నీ శాండర్స్ నోన్ మార్క్సిస్ట్. ఆ ఎజెండా ఇవాళ అమల్లోకి వాళ్ళు హైలైట్ అయిపోయి న్యూయార్క్ మేయర్ దాకా వచ్చారనుకోండి, జనంలో రిపబ్లికన్స్ డెమోక్రాట్స్ని భూతద్దంలో పెట్టి చూపిస్తారు. డెమోక్రాట్స్ వస్తే జరగబోయేది ఇది అని చూపిస్తే. భారత్ కాదు, ఇది అమెరికా. అమెరికాలో అలా అటువంటి ఎజెండాకి ప్రజలు ఓటేయరు. బైడెన్ అది కాదు కదా, ప్రజలు ఓటేయరు. సో ఇది రిపబ్లికన్స్ చాలా లోపల సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అటాక్ చేయడానికి వాళ్ళకి అస్త్రం దొరికింది. అసలు ఇది అమలు చేయలేరు. డిస్ట్రక్టివ్ న్యూయార్క్ సిటీ నుంచి క్యాపిటల్ బయటకు వెళ్తుంది ఇదే గనక జరిగేటట్టయితే. అది జరగదనుకోండి, నాకు తెలిసి ఆ ట్యాక్స్ న్యూయార్క్ అసెంబ్లీ కూడా వేస్తుందని నేను అనుకోను, స్టేట్ అసెంబ్లీ. ఏది ఏమైనా కూడా ఇది ఒక సంచలనాన్ని సృష్టించింది. ఇది ఈయన అటు కొన్ని జ్యూస్ విషయంలో, హిందూస్ విషయంలో ఈయనకున్న అభిప్రాయాలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. దానికన్నా ముఖ్యంగా అసలు ఈ పాపులిస్టిక్ ఎజెండా ఏదైతే తీసుకున్నాడో, ట్రంప్ ఆల్రెడీ కామెంట్ చేశాడు, ఈయన కమ్యూనిస్టు లునాటిక్ అని చెప్పి కామెంట్ చేశాడు. అంటే వాళ్ళకి ఇది బాగా దొరికింది. ఎందుకంటే నిజమే, ఈ అమెరికాలో ఇటువంటి తీసుకొని సక్సెస్ కావటం అనేది ఇంపాసిబుల్, ఇంతవరకు ఇప్పుడు జరగలేదు. కాబట్టి ఇది మొత్తం మీద ఏంటంటే జొహ్రాన్ మమ్దాని డెమోక్రటిక్ ప్రైమరీ మేయర్ అభ్యర్థిగా ఎన్నిక కావటం అనేది అమెరికా రాజకీయాల్లో అతి పెద్ద సంచలన వార్త. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.